రేషన్ తీసుకోవడం లేదు, కార్డులు ఏమయ్యాయి? సన్న బియ్యానికి ముందుకు రాని వారు 1,62,773 మంది. జిల్లాల వారీగా కొనసాగుతున్న విచారణ. ఇప్పటికే 6,000కు పైగా కార్డులు అనర్హత సాధించినాయంట. అనర్హమైనవని గుర్తింపు. రాష్ట్రంలో అనుమానాస్పద రేషన్ కార్డులపై ప్రభుత్వం దృష్టి సారించింది. కార్డులు లబ్ధిదారుల సంఖ్య మేరకు డీలర్లకు ప్రతి నెల రేషన్ పంపిస్తున్నప్పటికీ చాలా మంది తీసుకోవడం లేదు. దీంతో పౌర సరఫరాల శాఖ గడిచిన 6 నెలల నుంచి బియ్యం తీసుకొని వారి లెక్కలు తీయగా ఏకంగా 96,000 కార్డులు తేలాయి. ఇందులో ఈ నెల 22 వరకు చేపట్టిన విచారణలో 6,000కు పైగా రేషన్ కార్డులు అనర్హమైనవిగా అధికారులు గుర్తించారు. క్షేత్రస్థాయిలో విచారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అనేక పథకాలకు రేషన్ కార్డే అర్హత కావడంతో భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. అదే సమయంలో ఇప్పటికే రేషన్ కార్డులలో ఇంత పెద్ద ఎత్తున మోసం జరుగుతుందంటే, వాడికి కారు ఉంటుంది, 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, 10 ఎకరాల పొలం ఉంటుంది, బయట ఆస్తులు ఉంటాయి, సిటీల ప్లాట్లు ఉంటాయి, మన్ను ఉంటాయి, మశానం ఉంటాయి, కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటాయి. వాడికి రేషన్ కార్డు. వాడు తింటాడారా నాయన బియ్యం అంటే పొరపాటున కూడా తినడు. ఆ దొడ్డు బియ్యం అమ్ముకోవడం, 10 రూపాయలు చొప్పున, లేదు అంటే ఆ దోశకో ఇడ్లీకో పోసుకోవడం తప్ప దేనికి పనికి రాకుండా పోతుంది. నిజమైన పేదోడికి ఇంకో 4 కిలోలు ఎక్కువ ఇవ్వండి తినేవాడికి. పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న అవినీతి అంతా ఇంత కాదుగా. పంట ఉత్పత్తుల అక్రమ రవాణాపై నిఘా. కొత్తగా 50 చెక్పోస్టుల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. తెలంగాణ నుంచి ధాన్యం పంట ఉత్పత్తుల అక్రమ రవాణాను నిరోధించడానికి అడ్డదారులపై నిఘా పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు గాను రాష్ట్ర సరిహద్దుల్లో కొత్తగా 50 చెక్పోస్టులను ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. వాటి ఏర్పాటుకు